నమస్తే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం జూన్ 9వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ వెల్లడించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన హన్మకొండ జిల్లా యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు స్నేహితులు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి షర్మిల ముసలి కన్నీరు కారుస్తోంది. మండిపడ్డ బీఆర్ఎస్ పార్టీ నేతలు. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా లోగోను రూపొందించింది. సచివాలయంలోని తన ఛాంబర్ లో సీఎం కేసీఆర్ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, విద్యుత్, వ్యవసాయం, మిషన్ భగీరథ, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, మెట్రో రైలు, టీ హబ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను మేళవించి సీఎం ఆదేశాల మేరకు లోగోలో పొందుపరిచారు. వీటితో పాటు తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో తెలంగాణ ఖ్యాతి మరింత ఇముడించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు లోగో రూపుదిద్దుకుంది. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతోందని, చేప మందు పంపిణీ కోసం పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరామ్ బుక్యా చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిన సోదరులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీకి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. వచ్చిన జనము ఇబ్బంది పడకుండా మీరు అంత స్థాయిలో ఉన్నారా అనేది సబ్జెక్ట్. మీరు అంతమంది ఉన్నారా లీడ్ చేయడానికి ఏర్పాట్లకు ఎక్కడ లోటు లేకుండా ప్రభుత్వం చూస్తుంది. కానీ మీరు ఆ స్థాయిలో చేయగలుగుతారా అనేది. మీరు ఎంతమంది ఉంటారు? మనమేంటంటే ఆ రోజుల్లో మీకు తెలుసు నేనేంటంటే మొత్తం చాలా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల కష్ట నష్టాలను, వాళ్ళ బాధలను విని ఆయన స్పందించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాను తప్పు పేరిట క్వింటాలకు 10 కిలోలు కొట్టేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల రమేష్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఆకుల అంజయ్య, కూకట్ల వేణు, గంగోని క్రాంతి కుమార్, చాకలి బాలరాజు, ఇత్తడి వెంకటేష్, ముష్కరి రాజేందర్ తదితర రైతులు పాల్గొన్నారు. తీసుకొని చెందితే తీసుకోరు కదా అందరూ పోతే అట్లా
ఎంత మంచిగా ఉన్నాయి. ఒక ఈ ఇత్తనం వాడుకోవచ్చు. మాట్లాడుకోరా మంచిగా ఉన్నావు. సూపర్ ఉన్నాయి. 3 కిలో కట్టు ఒక్కొక్క ఊళ్ళో ఏమైతుంది ఊరికి 20-30 లక్షలు నష్టం. అవరేజ్ లో ఒక 100 ఊర్లు అంటే ఒక 30-40 కోట్ల ఒక్కొక్క పసిరికి. దీన్ని 40 కోట్లు కాంట పెట్టి మళ్ళీ 43 చిన్ని లేదు పిన్ని లేదు సంచులు కొనుక్కోతే ఏం చేయమంటే మరి చైర్మన్ భీమన్ ఊళ్ళు పట్టించుకున్న పరిస్థితి నానబడ్డ చూడు. పొద్దుకేదాకా ఈ రానే రాలేరు. ఇలా వర్షం పడ్డ చూడు వేసిపోయి కొంతమంది సంచులాన్ని అడ్డు సోనాన్ని ఎండ ఓటులో కాల్పుపోతే కుప్ప నానదు అడుగు నానదు. హన్మకొండ జిల్లా హన్మకొండకు చెందిన 2 యువకులు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. హన్మకొండలోని అడ్వకేట్స్ కాలనీకి చెందిన శ్రీ సాయి హర్షిత్ కు 40వ ర్యాంకు, రామ్నగర్ కు చెందిన రుత్విక్ సాయికి 558వ ర్యాంకు లభించింది. హన్మకొండలోనే శ్రీ సాయి హర్షిత్, రుత్విక్ స్కూల్ ఎడ్యుకేషన్ జరిగింది. శ్రీ సాయి హర్షిత్, రుత్విక్ సాయి హైదరాబాద్ లో ఉన్నత చదువులను అభ్యసించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Rank 558 వచ్చింది. సో 5 years struggles. ఇక తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నీళ్లను దోచుకెళ్తే కూతురు వైఎస్ షర్మిల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ముసలి కన్నీరు కారుస్తోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అదేవిధంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు తమ పరపతిని మర్చి మాట్లాడుతున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 10 సార్లు పట్టం కడితే ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలంటూ కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. మహాధర్నా సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మొన్న అన్నారు మేము చెప్పినాం, ఏమని చెప్పినాం, మేము చూపిస్తామని చెప్పినాం, బస్సులు పెట్టి నిజంగానే చూపిస్తాం మేము. ఎందుకంటే ఒక రంగారెడ్డి పాలమూరు జిల్లా ప్రాజెక్టు లక్ష్మీదేవిపల్లికి రావాలంటే డైరెక్ట్ ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి జీవనది ఇక్కడ లేదా, ఎన్నో వందల కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ నార్లాపూర్, వట్టెం ప్రాజెక్టులు రిజర్వాయర్లు పూర్తయినాయి. దాని తర్వాత ఉదండాపూర్ ఒక 80% పూర్తయింది. ఉదండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి వస్తుంది, కానీ డైరెక్ట్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అది కొంచెం మన అవగాహన ఉండి మాట్లాడాలి. నిజంగానే మేము చూపిస్తాం. అది విలేకరులకు చెప్పినాము ఆ రోజు, పత్రికా సోదరులు అందరికీ చెప్పినాము ఆ రోజు, మేము బస్సు పెట్టి చూపిస్తామని చెప్పి. చూపిస్తాం, బరాబర్ చూపిస్తాం మేము. ఎందుకంటే ఒక రిజర్వాయర్ కట్టాలంటే అక్కడ నుంచి రావాలి నీళ్ళు. అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ నిండిన తర్వాతనే లక్ష్మీదేవిపల్లికి రావాలి. అదేవిధంగా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే అంబేద్కర్ సచివాలయం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా రంగారెడ్డి పాలమూరు జిల్లా ప్రాజెక్టు పైన ఆయన పత్రిక, అదేవిధంగా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సంగం రోడ్లో గల పూలే అంబేద్కర్ నగరంలో గత 44వ రోజులుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఇళ్ల కోసం పోరాటం చేస్తున్నారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న వారిని వదిలిపెట్టి 100 గజాల ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తున్న వారిపై పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తప్పుడు కేసులు బనాయిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకుని పూలే అంబేద్కర్ నగర్ కాలనీ వాసులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. కోరుట్ల పట్టణంలో కొత్త బస్టాండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వేలాది మందితో ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నాయక్, పట్టణ కన్వీనర్ ఎల్లా పోషణ, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ గుమ్మడి రమేష్, సిఐటియు జిల్లా కన్వీనర్ ఇందూరు సులోచన, పోరాట కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి దేవస్థానం నందు హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవస్థాన చైర్మన్, పాలక మండలి సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సమక్షంలో హుండీలు తెరిచి భక్తులు శ్రీవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించారు. 57 రోజులకు గాను శ్రీవార్ల హుండీల ద్వారా ఆదాయం 32,46,742 రూపాయల నగదు, మరికొంత బంగారం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా దేవాదాయ శాఖ అధికారి పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దేవస్థాన చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు 10 రోజులు కూడా అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగినది. భక్తులు కూడా వేలాది మంది తరలి వచ్చి కళ్యాణం తెప్పోత్సవం రోజు కని విని రీతిలో ఎప్పుడు చూడాలన్నటువంటి భక్తులు అమ్మవారు రావడం జరిగింది. వచ్చిన భక్తులకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా అందరం కూడా అన్ని బాధ్యతలుగా ఉండి, ముఖ్యంగా మా ఈవో గారు డబ్బుగుంట వెంకటేశ్వర్లు గారు, అలాగే మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, మా స్వాములు, స్టాఫ్ అందరం కూడా 24 గంటలు వచ్చిన భక్తులకు అందుబాటులో ఉండి ఏ ఇబ్బంది కలగకుండా కూడా చూసి, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, ఢిల్లీ ఈ బ్రహ్మోత్సవాల్లో దూర ప్రాంతాల నుంచి అమ్మవారి భక్తులు ఎక్కడున్నా చేసి స్వామి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అందువల్ల అందరికి కూడా అన్ని సదుపాయాలతో మేము దర్శనం కానీ అన్నీ కూడా చేసి పంపించగలిగాం. చాలా సంతోషకరమైన విషయం. అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు కూడా బ్రహ్మోత్సవాలు బాగా జరిగినాయని, వచ్చిన భక్తులకి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకున్నారని మాకు చెప్పడం కూడా చాలా సంతోషం. అలాగే మన దేవస్థానం నందు ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం చేసుకున్నాం. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం 57 రోజులు గాను మెయిన్ టెంపుల్ 32,46,742 రూపాయలు వచ్చింది. అలాగే అన్నదానం 1,17,472 రూపాయలు వచ్చింది. మొత్తం కలిపి 33,64,214 రూపాయలు రావడం జరిగింది. అలాగే బంగారం 141 గ్రాము 200 మిల్లీగ్రాములు, అలాగే వెండి 141 గ్రాము 500 మిల్లీగ్రాములు రావడం జరిగింది. 57 రోజులుగా భక్తులు సమర్పించినటువంటి కానుకలు 33,64,214 రూపాయలు చాలా మొత్తంలో రావడం జరిగింది టెంపుల్కి. ఈ వచ్చిన ప్రతి పైసా కూడా దేవస్థానం డెవలప్మెంట్కి కానీ, జీతపత్యాలకు కానీ రావడం జరిగింది టెంపుల్కి. ఈ వచ్చిన ప్రతి పైసా కూడా దేవస్థానం డెవలప్మెంట్కి కానీ, జీతపత్యాలకు కానీ అన్నీ కూడా సక్రమంగా ఉపయోగించి, ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా మేము కానీ మా ఈవో గారు కానీ ప్రతి భక్తుడు వేసినటువంటి కానుకని అన్నీ కూడా దేవస్థానం డెవలప్మెంట్కే ఉపయోగిస్తాం. అలాగే గౌరవ శాసనసభ్యుల వారికి కూడా ఈ విషయం తెలియపరచడం జరిగింది. ఆయన కూడా సంతోషించి 57 రోజులకి పెద్ద మొత్తం అమౌంట్ రావడం కూడా చాలా శుభపరిణామం అని మమ్మల్ని అభినందించడం కూడా జరిగింది. అందువల్ల భక్తులందరికీ కూడా స్వామి అమ్మవారి కృపా కటాక్షాలు, ఆయురారోగ్యాలు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే జూలై 19 నుంచి 11 రోజుల పాటు కోటి కుంకుమార్చన కార్యక్రమంలో కూడా ఉన్నాం. గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకోబోయి ఆయన అనుమతితో ఈ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం అత్యంత వైభవంగా కని విని రీతిలో ఎవరు ఊహించినటువంటి ఈ కోటి కుంకుమార్చన చేయాలని మేము అందరం కూడా సంకల్పించాం. ఇది స్వామి అమ్మవారు
మన అందరి చేత కూడా బాగా చేయించుకుంటుందని మరీ కోరుకుంటూ వచ్చిన భక్తులందరూ కూడా స్వామి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రెడ్ బ్యాక్ టు న్యూస్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ 2వ వార్డులో ప్రజలతో RRR సమావేశం ఏర్పాటు చేసి పరిసరాల బాగు కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు చేపట్టాల్సిన బాధ్యతలను సూచించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలోని రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ కి సంబంధించిన సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పొడి చెత్తలో పనికిరాని వస్తువులను ప్రజల నుండి సేకరించిన తర్వాత మున్సిపల్ కార్యాలయంలో RRR సెంటర్ లో ఉంచుతారని తెలిపారు. వాటిని అవసరం ఉన్న బీదవారు తీసుకువెళ్లొచ్చని తెలిపారు. పనికిరాని పాత వస్తువులను ప్రజలు RRR సెంటర్ కు అప్పగించినచో వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవార్డు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, CO జ్యోతి, వార్డ్ ఆఫీసర్ అస్లాం, RPలు లహరి, పద్మ ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ దాన్ని వాడిన వస్తువుల్ని రీసైకిల్, ఇప్పుడు వాడిన ఇవన్నీ వాడిన వస్తువులు మరి దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ పాత వస్తువులు బట్టలు ఉన్నాయమ్మా, మీరు తీసుకపోయి ఎక్కడ వాడేస్తారు? వాడేస్తే మీరు తీసుకుపోయి డబ్బులు వాడేస్తారు, ఎటో నాకు గలీజ్ అవుతుంది. అదే ఇప్పుడు ఇచ్చిరు అనుకో, మేము రోడ్డు మీద ఇప్పుడు మనం ఖరీదులో ఎంతోమంది ఈ బట్టలు లేని కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ రోడ్డు మీద పెట్టినాం అనుకో, ఒక షాప్ అక్కడ లాగా పెడతాం, వాళ్ళు అవసరం ఉన్నాయి వాళ్ళు తీసుకొని పోతే మనకు అట్లా చెత్తను తగ్గిపోతుంది. వాడిని మళ్ళీ వాడితే రోజు తగ్గిపోతుంది. అట్లా వేస్ట్ చెప్పులు కానీ, ఇంట్లో సామాన్లు ఏమైనా డబ్బాలు కానీ, స్టీల్ బౌల్ కూడా ఖరాబ్ అయ్యి వంగిపోయినా అవి ఉంటే అవి కూడా ఎవరన్నా తీసుకెళ్తారమ్మా. ఇలాంటి వేస్ట్ బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ ఎంతోమంది పిల్లలకు బుక్స్ కొనడానికి డబ్బులు ఉన్నాయి, ఇవి తీసుకొని వాడుతుంటాం. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, మనకు చెత్త అనేది తగ్గిపోతుంది. అట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్రగొండ గణేష్ భార్య ఎర్రగొండ దుర్గా మోకాళ్లకు సంబంధించిన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. విషయం ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్యం నిమిత్తం LOC మంజూరు చేయించి సొంత నిధులు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆరోగ్యశ్రీ అధికారులతో కూడా మాట్లాడి ఆమెకు వైద్యం నిమిత్తం సహాయం చేశారు. ఆలమూరు గ్రామంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆమె పూర్తి ఆరోగ్యంతో ఎదురై కుటుంబ సమేతంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే డాక్టర్ చాలా బాగా చేశారు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను ఇలా నిలబడి మాట్లాడుతున్నాను, నా కుటుంబంలో ఉన్నానంటే మా జగ్గిరెడ్డి అన్న చాలా సాయం చేశారు సార్. నాకు 3,50,000 వైద్యం అందకముందే, నాకు ఇంకా ఆపరేషన్ చేయకముందే 3,50,000 ఇప్పించారు. అదేవిధంగా మా జగ్గిరెడ్డి అన్న తన సొంత రూపాయలు 50,000 రూపాయలు నాకు ఆర్థిక సహాయం చేశారు. అంత గొప్ప వ్యక్తి మా జగ్గిరెడ్డి అన్న. అదేవిధంగా వైద్య విషయంలో డాక్టర్లతోనూ అక్కడ ఎండీతోనూ మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఇదండి, అమ్మాయి పరిస్థితి ఇది, మీరు వైద్యం చెయ్యాలి, మాకు కావాల్సిన అమ్మాయి నా మనుషులు అని చెప్పి 10-12 లక్షల రూపాయల వైద్యాన్ని 6,50,000 రూపాయలకి వైద్యం చేసిన గొప్ప వ్యక్తి మా జగ్గిరెడ్డి అన్న. ఇంత చేసింది కాకుండా నాకు వైద్యం చేయించారు, ఇంత చెయ్యండి అని చెప్పి డబ్బు సహాయం చేశారు. ఇంత అయిపోయిందండి. నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక సారు అలాగే వైసీపీ నాయకులు కూడా వచ్చారు. సార్ వచ్చినప్పటికి కూడా నేను ఏడుస్తున్నానండి. అప్పటికి నా పరిస్థితి అలానే ఉంది. వైద్యం జరిగింది కానీ నొప్పితోనే బాధతోనే ఉన్నానండి. అప్పుడు అడిగారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, భయపడకు, కంగారు పడకు, నీ ఫ్యామిలీతో ఉంటావు, మళ్ళా నవ్వుతూ ఉంటావు, నువ్వు కంగారు పడకమ్మా అని నాకు ఈ నాయకులు కూడా నాకు అంతే భరోసా ఇచ్చారండి. ఎక్కువగా ఉందండి, నేను భరించలేకపోతున్నాను సార్ అంటే అప్పుడు ఒకసారి మాట అన్నారు, నువ్వు ఏడకమ్మా, నీ వైద్యంలో ఏం జరిగిందో, అసలు వైద్యం ఎలా చేశారో, నీకు లోపలేసిన పరికరం ఏంటో, అది వరుసలు ఎలా ఏంటి, వాళ్ళు ఏం చేశారో నేను దగ్గరుండి నేను కనుక్కుంటాను, కనుక్కుని నీ పరిస్థితి ఎలాగే ఉంటే నా సొంత రూపాయలతో నేను హైదరాబాద్ తీసుకెళ్లి నీకు వైద్యం చేయించి నిన్ను నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పి నాకు వైసీపీ నాయకులు కూడా నాకు అంతగానే భరోసా ఇచ్చారు. ఇంటికి వచ్చారు, మా ప్రభాకర్ గారు వచ్చారు, అలాగే ఎంపీటీసీలు వచ్చారు, ప్రెసిడెంట్ అన్న వచ్చారు, కుమారాజు అన్న నా కోసం 15 వెనకాల తిరిగేస్తారు హాస్పిటల్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం వెల్లుల ఎల్లమ్మ దగ్గర 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి మెట్టుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే గిరిజనులు ప్రతిరోజు ఉదయం 5 గంటల సమయం నుండి మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు అడవికి వెళ్లి తునికాకును కోస్తారు. తునికాకును కోసే సమయంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా లెక్క చేయకుండా ఎంతో కోలాహలంగా కుటుంబ సమేతంగా అందరూ కలిసి తునికాకును సేకరిస్తారు. అడవి బిడ్డలను ఇబ్బందులు పెట్టొద్దనే ఆలోచనతో నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో వారి శ్రమకు తగ్గ ఫలితం చేరే విధంగా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. వారి కష్టానికి ఫలితం వారే పూర్తిగా అనుభవించాలని, మధ్యలో వారిని ఎవరు ఇబ్బంది పెట్టవద్దనే ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ విధానం వల్ల కొంతమంది గిరిజనులు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అందరికీ మొబైల్ ఫోన్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. ఈ పద్ధతి అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఏం చెప్తాను తప్పదు కదా, సమ్మర్ కదా. ఖతీజా, మాది పాల్వంచ అంటే బంగార్జాల గ్రామం, పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది. మేము సమ్మర్ టైం వస్తే మాకు ఏం పనులు ఉండవు, అప్పుడు మేము ఆకులకు వెళ్తాం. మేము ఆకుల వల్ల మేము అందరం కలిసి చాలా సంతోషంగా ఆకులకి వెళ్తాం. పొద్దున్నే 6 గంటలకి వెళ్ళి మధ్యాహ్నం 2 వస్తాం. వచ్చి ఆ ఆకులు కట్టుకొని మా బంధువులతోటి కట్టుకొని మళ్ళీ మేము అవి కళ్ళంలో వేస్తాం. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆకులు వచ్చేసి కట్టకి 50 కడతాం మేము. ఆకులు 3 రూపాయలు కట్ట. మాకు బాగానే వస్తుంది, డబ్బులు కూడా మంచిగా వస్తాయి. మాకు కూలి కంటే ఎక్కువ సంపాదించుకుంటాం మేము. మాకు ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ నా పేరు తాటి శ్రీనివాసరావు అండి. మాది పెద్ద బంగారుజల గ్రామం, పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, స్టేట్ వచ్చి తెలంగాణ. మాది ఆదివాసీ తెగకు చెందిన వారం. మేము పొద్దున్న 6 గంటలకి తునికాకు సేకరణకి వెళ్తాము. 2 గంటలకి ఇంటికి తిరిగి వస్తాము. అంతా కుటుంబాలతో కలిసి, మా కుటుంబంలో 4 ఉన్నాం.
సరదాగా అడవికి వెళ్తాము. అడవిలో అడవి మృగాల బారి నుంచి కానీ, పాముల బారి నుంచి కానీ, ఇతర ఏ హానికరమైన పురుగుల నుంచి కానీ మమ్మల్ని మేము కాపాడుకుంటూ మా యొక్క జీవనోపాధి కొరకు ఈ యొక్క పని చేస్తూ ఉంటాము. ఈ 50 ఆకులు కట్టగా గవర్నమెంట్ 3 రూపాయలుగా నిర్ధారించింది. బాగానే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏమిటంటే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువ కోస్తూ ఉంటారు. వాళ్ళకి కొంతమందికి అకౌంట్లు ఉంటాయి, కొంతమందికి అకౌంట్లు ఉండవు. గవర్నమెంట్ పాలసీ అకౌంట్ పేమెంట్ చేస్తుంది. మాకు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ రోజు పూట గడవడానికి పనిచేసుకునే లేబర్ చాలామంది ఉన్నారు. కనుక సాధ్యమైనంత వరకు అకౌంట్ పేమెంట్ కాకుండా క్యాష్ రూపకంలో వచ్చి గ్రామాలలో ఇంతకుముందులాగా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఈ జిల్లపాక కిన్నెరసాని అన్ని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆకు సేకరిస్తారు. గిరిజనులకి ఇది ముఖ్యమైన పంట. ఆకు సేకరించి వీళ్ళు కట్టలు కట్టి 50 ఆకులు కట్టలుగా పేర్చి ఒక కట్టకి 50 ఆకులు, ఆకుకు ఒక కట్టకు వచ్చేసి 3 రూపాయలు అమౌంట్ ప్రభుత్వం అందజేస్తుంది. వీళ్ళకి అదే జీవనాధారం. ఎండాకాలం వాళ్ళు ఏ పనులు ఉండవు. ఆకు ద్వారా వీళ్ళు ఆదాయం పొందుతూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ నుంచి బోనస్లు కూడా అందజేస్తున్నారు. అకౌంట్ నెంబర్లు అన్నీ సేకరించాము. అకౌంట్ నెంబర్ సేకరించి వాళ్ళకి బోనస్లు కూడా ఇప్పిస్తున్నారు గవర్నమెంట్ ద్వారా. వీళ్ళకి కట్టకొచ్చి 3 రూపాయలు వస్తున్నాయి. ఎవరి అకౌంట్లలో వాళ్ళకి వేయించే విధంగా గవర్నమెంట్ చేశారు. ఒక కళ్ళానికి వచ్చేసి మాకు 1,00,000 ఆకు వరకు తెగుతుంది సంవత్సరానికి. ప్రతి ఒక్క గిరిజనులు అడవికి వెళ్ళి వాళ్ళు పొద్దున్నే వెళ్ళి తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ కి ఓ కానిస్టేబుల్ అడ్డుపడ్డాడు. రిప్రజెంటేషన్ తీసుకొని జగన్ ను కలిసేందుకు అతడు ప్రయత్నించాడు. గుంటూరు నుంచి జగన్ తిరిగి వస్తున్న సమయంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని భద్రతా సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వినతి పత్రం ఇచ్చేందుకు తాను ప్రయత్నించినట్లు కానిస్టేబుల్ చెప్పినట్లుగా సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం. జూన్ 9వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ వెల్లడించిన మంత్రి తెరసాని శ్రీనివాస్ యాదవ్. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన హన్మకొండ జిల్లా యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి షర్మిల ముసలి కన్నీరు కారుస్తోంది. మండిపడ్డ బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇవి పోకుండా బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.